గిఫ్ట్ సిటీ భారతీయులకు అంతర్జాతీయ పెట్టుబడిదారిగా మారుతుందా? నమస్తే. ఈరోజు మనం ఒక విప్లవాత్మకమైన నగరం గురించి తెలుసుకుందాం. అదే భారతదేశానికి ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ టెక్నికల్ సెంటర్గా రూపుదిద్దుకుంటున్న గిఫ్ట్ సిటీ. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న ఈ నగరం దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతుంది, ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. గిఫ్ట్ సిటీ అంటే అసలు ఏమిటి? గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది భారతదేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, IFSC. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, SEZ. ఇక్కడ ప్రపంచ స్థాయి ఆర్థిక మరియు సాంకేతిక కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేక నిబంధనలు మరియు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. లండన్, సింగపూర్, దుబాయ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలను పోటీగా భారతదేశం దీన్ని నిర్మిస్తోంది. ఇందులో మనం పెట్టుబడులు ఎలా పెట్టవచ్చు అంటే, ఈ IFSCలో ఉన్న NSE IFSC ద్వారా మనం అమెరికా కంపెనీల షేర్లను ఫ్రాక్షన్లో కొనొచ్చు. ఉదాహరణకి యాపిల్ షేరు 15,000 రూపాయలు ఉంది అనుకుంటే మనం దాంట్లో 1,500 రూపీస్ పెట్టి ఒక భాగం కొనొచ్చు. ఇది RBI ఇచ్చే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ LRS ద్వారా సులభంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఏడాదికి $2.5 lakh వరకు అవకాశం ఉంది. గ్లోబల్ డైవర్సిఫికేషన్, విదేశీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మన పోర్ట్ఫోలియో రిస్క్ తగ్గించుకోవచ్చు. గిఫ్ట్ సిటీ ఎలా పనిచేస్తుంది తెలుసుకుందామా? గిఫ్ట్ సిటీ 2 ప్రధాన భాగాలుగా విభజించబడింది. SEZ ప్రాంతము మరియు నాన్ SEZ ప్రాంతము. SEZ ప్రాంతంలో పనిచేసే సంస్థలకు ప్రత్యేక నియమాలు, పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇక్కడ పనిచేసే ఆర్థిక సంస్థలు ఫారిన్ కరెన్సీస్లలో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. వ్యాపారం చేయడానికి అవసరమైన అనుమతులు మరియు లైసెన్సులు ఒకే చోట సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా సులభంగా లభిస్తాయి. ఇది వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుంది. ప్రపంచ స్థాయి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్యాలయ స్థలాలు, హై స్పీడ్ ఇంటర్నెట్, నివాస సదుపాయాలు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్తో ఈ నగరాన్ని డిజైన్ చేశారు. అత్యాధునిక డిజిటల్ సిస్టమ్స్, డేటా సెంటర్స్, ఆటోమేటెడ్ వ్యర్థాల సేకరణ, ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ లైక్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్లు ఇక్కడ ఉన్నాయి. ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు దీంట్లో అనంటే, గిఫ్ట్ సిటీలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. విదేశ వాణిజ్య తమ బ్రాంచ్లను ఇక్కడ ప్రారంభించవచ్చు. భారతీయ బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్స్ ను తెరవచ్చు. ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్లను అందించవచ్చు. హెడ్జ్ మరియు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల కోసం నిధులను నిర్వహించవచ్చు. టెక్నాలజీ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ కెన్ ఎస్టాబ్లిష్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇక్కడ చేపట్టవచ్చు. ప్రవాస భారతీయులు, NRIలు స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మరియు ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి గిఫ్ట్ సిటీ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం. వారికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఫారిన్ కరెన్సీస్ తమ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ కరెన్సీని స్వీకరిస్తారు, ఇక్కడ పన్ను రూపంలో ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజ్లు, ఫైనాన్షియల్ టెక్ కంపెనీలు ఒకే చోట ఉంటాయి. ఇది భారతీయ మరియు విదేశీ ఇన్వెస్టర్లకు అనేక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ను అందిస్తుంది. ఇక్కడ ప్రత్యేక రెగ్యులేషన్స్ మరియు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయి. గిఫ్ట్ సిటీలో లావాదేవీలు ప్రధానంగా ఫారిన్ కరెన్సీలలో జరుగుతాయి, ముఖ్యంగా US డాలర్లో. ఇది భారతదేశం నుండి విదేశీ ఆర్థిక వ్యవస్థ నుండి వేరుగా పనిచేస్తుంది. గిఫ్ట్ సిటీలో పెట్టుబడిదారులకు మరియు సంస్థలకు అనేక పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. IFSC యూనిట్లలో 10 సంవత్సరాల పాటు 100% కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ఉంది. సెజ్లోని IFSC యూనిట్లలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది మినహాయింపు పూర్తిగా ఉంటుంది. IFSCలోని కంపెనీలకు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా వర్తించదు. నిర్దిష్ట సేవలపై GST మినహాయింపులు కూడా ఉంటాయి. కొన్ని లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ కూడా ఉండదు. NRIలు ఇక్కడ చేసే పెట్టుబడులపై భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది వారికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి కనీసం మొత్తం ఎంత ఉండాలి అనేది చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ రకం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు HDFC ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ప్లాన్స్లో నెలకు కేవలం
$200 నుండి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కు ఎక్కువ మొత్తం అవసరం కావచ్చు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి సరైన ఆప్షన్స్ ఎంచుకోవాలి. గిఫ్ట్ సిటీలో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం అనేది మీరు ఎంచుకున్న పెట్టుబడి రకాన్ని బట్టి మారుతుంది. వ్యక్తిగత పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలు, స్టాకులు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి సర్టన్ మినిమం అమౌంట్ ఉండదు. మీ బ్రోకరేజ్ సంస్థ లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీ నిబంధనలను బట్టి ఇది ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లో $100 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. ఒక సంస్థలు స్థాపించడానికి, కార్యకలాపాలను ప్రారంభించడానికి నిర్దిష్ట పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇది కంపెనీ రకం, వ్యాపార ప్రణాళికను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనీస చెల్లింపు మూలధనం $1,00,000 ఉండవచ్చు. లార్జ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీకి $1 బిలియన్ అవసరం ఉండొచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి? గిఫ్ట్ సిటీ వల్ల భారతదేశానికి మరియు పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, ఒక కీలక ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. విదేశ పెట్టుబడులను ఆకర్షించి దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. ఆర్థిక సాంకేతిక రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. సరళీకృత విధానాల, నియమాలు మరియు పన్ను ప్రయోజనాల వ్యాపారులకు సులభంగా ఏర్పాటు చేయడానికి, అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి. ఎన్ఆర్ఐలకు తమ మాతృభూమిపై ప్రపంచ స్థాయి పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి. విదేశ కరెన్సీల లావాదేవీల వల్ల విదేశ మారక ద్రవ్య నిల్వలు కూడా పెరుగుతాయి. సవాళ్లను అధిగమించడానికి పరిష్కారాలు కూడా కొన్ని ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలకు, పన్ను విధానాలు నిరంతరం సంస్కరించడం, ప్రపంచ స్థాయి ఆర్థిక మరియు సాంకేతిక ప్రణాళికలను తయారు చేయడానికి విద్య మరియు శిక్షణలపై పెట్టుబడి పెట్టడం, అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్లను ఏర్పాటు చేయడం మరియు నిరంతరం అప్డేట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు మరియు పెట్టుబడిదారులకు గిఫ్ట్ సిటీ యొక్క ప్రయోజనాలు విస్తృతంగా ప్రచారం చేయడం. ఇంప్లిమెంటింగ్ సస్టైనబుల్ పాలసీస్ విత్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్. గిఫ్ట్ సిటీ భారతదేశానికి ఒక పెద్ద ఆశాదీపం. ఇది ఒక ఆర్థిక వృద్ధికి, ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒక గొప్ప అవకాశం. గిఫ్ట్ సిటీ భారతదేశ భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన ముందడుగు. సరైన ప్రణాళిక మరియు అమలుతో ఇది నిజంగా ప్రపంచ స్థాయి ఆర్థిక మరియు సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చెందబోతోంది. గిఫ్ట్ సిటీ ఇప్పుడు మనకు భారతదేశం నుంచి గ్లోబల్ పెట్టుబడులను పెట్టే మార్గం చూపుతుంది. ఇది తక్కువ పన్నులతో పెద్ద అవకాశాలు కలిగిన ధన సంపాదనకు ఒక బలమైన వేదిక. మీరు దీన్ని సీరియస్గా పరిశీలించవచ్చు. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో ఇది ఒక మంచి ముందు అడుగు కావాలి. ఈ వీడియో మీకు గిఫ్ట్ సిటీ గురించి ఒక పూర్తి అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆర్థిక మరియు వ్యాపార సంబంధిత విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.